మెంటల్ మాస్, బోయా మాస్ అనే పేరుతో ఏది పడితే అది తీసి పడేస్తున్నారు. అరే ఏంటి ఇలా ఉందేనా అంటే మాత్రం బాలకృష్ణ మూవీస్ అంతేరా అంటారు. బాలకృష్ణ గారు కూడా సేవియర్, ఫిజిక్స్‌కి కొత్త మీనింగ్ ఇవ్వడం తప్ప ఇంకొకటి లేదు. నాకు తెలుసు ఇలాంటి సెన్స్‌లెస్ మూవీస్‌ని కూడా ఇష్టపడే జనాలున్నారు. అందుకే ఇంకా దబిడి దిబిడి లాంటి సాంగ్స్ వస్తున్నాయి టాలీవుడ్‌లో. కానీ ఇలాంటి మూవీస్ వల్ల వేరే ఇండస్ట్రీ వాళ్ళు టాలీవుడ్‌ని ఎంత డీగ్రేడ్ చేస్తున్నారో తెలియాలంటే ఒకసారి బోయపాటి బాలకృష్ణ మూవీస్ రియాక్షన్స్ చూడండి. ప్రెజెంట్ టాలీవుడ్ ఇండియన్ సినిమాలో నంబర్ 1గా ఉంది. అలాంటి ఇండస్ట్రీని ఎత్తి చూపడానికి వాడేది బాలకృష్ణ, బోయపాటి మూవీస్‌నే. బోయపాటి ఈ ఫిజిక్స్‌తో, బాలకృష్ణ మూవీస్‌తో సర్వైవ్ అవుతున్నారు గానీ, అక్కడక్కడ 'స్కంద' లాంటి మూవీస్ పడడంతో మిగతా వాటిలో దొరికిపోతున్నారు. బాలకృష్ణ గారు కూడా ఒకప్పుడు ఇలాంటి సీన్స్‌కి ట్రోల్ అయిన వారే. కానీ 'అఖండ'తో 'జై బాలయ్య' అనే కొత్త జనర్ పుట్టుకొచ్చింది. దానికి మరో పేరే సెన్స్‌లెస్ మూవీస్. కథలేమీ ఉండవు. ఒక అన్యాయం జరుగుతుంది. బాలకృష్ణ రావడం, విలన్‌కి ఇంకా సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి ఫిజిక్స్‌ని నేర్పడం. ఎవరైనా ఏమైనా అంటే బాలకృష్ణ మూవీస్ అంతేరా అనే ఆయుధాన్ని బయటకు తీస్తారు. బుర్రలో నుండి బ్రెయిన్ తీసి బాలకృష్ణ మూవీస్‌కి వెళ్ళాలి అంటారు. మిగతా వాళ్ళు కూడా అది చూసి బాలకృష్ణ మూవీస్‌కి బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి థియేటర్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. హిట్స్ అవుతున్నాయి కదా అని అనొచ్చు. కానీ ఇప్పటివరకు బాలకృష్ణకి ఒక్క 100 క్రోర్ షేర్ మూవీ కూడా లేదు. ఇంకా నిన్నొచ్చిన 'అఖండ 2' టీజర్‌లో కూడా ఇదే పైత్యం పుష్టిగా కనిపిస్తున్నది. బోయపాటి కుంభమేళాలో షూట్ చేస్తున్నప్పుడు ఈ మూవీ అందరికీ కూడా ఒక విజువల్ ట్రీట్‌గా ఉంటుందన్నారు. కానీ నిన్న టీజర్‌లో ఆ బ్లడ్ విజువల్స్ చూస్తేనే అర్థమైపోయింది ఎంత పెద్ద ట్రీట్ ఉండబోతుందో. ఆ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఏంటో, ఆ సౌండ్ మిక్సింగ్ ఏంటో. బోయపాటి ఎప్పుడూ కూడా డైలాగ్స్‌ని ఇంకా ఫైట్స్ మీద పడేవారు. అదేంటో ఈ మధ్య రీసెంట్‌గా విజువల్స్ మీద పడ్డారు. థియేటర్‌లో సీరియస్ ఫైట్‌కి ఆ ఫిజిక్స్‌ని చూసి జనాలు నవ్వుతారు. దాన్ని బోయా మాస్ అనే పేరు పెడతారు. సో, ఇది నా ఒపీనియన్ అయితే. మీకు 'అఖండ 2' టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో, అది వాళ్ళ వీడియో మాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.